హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ ఇమ్రాన్. కోల్డ్ వార్ పార్ట్ 1 చూడని వారు వెంటనే లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ప్రెస్ చేసి పార్ట్ 1ని చూసేసి వచ్చేయండి. అప్పుడే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు మీరు చూసినట్టయితే కోల్డ్ వార్ టాపిక్ అనేది ఓవరాల్గా కవర్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫ్రెండ్స్, దానికంటే ముందు పార్ట్ 1లో మనం కోల్డ్ వార్ అంటే ఏంటి, అది ఎందుకు స్టార్ట్ అయ్యింది, అండ్ ఈ కోల్డ్ వార్ పెరగడానికి కొన్ని ఈవెంట్స్ ఇంకా ఎక్కువ ఫ్యూయల్ యాడ్ చేసాయి, ఆ ఈవెంట్స్ని మనం డిస్కస్ చేసాం. అండ్ కొన్ని ఈవెంట్స్ మిగిలిపోయాయి, ఆ ఈవెంట్స్ని కూడా మనం ఈ వీడియోలో కవర్ చేసేద్దాం. సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అవర్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్. వరల్డ్ వార్ 2 చివరి భాగంలో జర్మనీని అలైడ్ కంట్రీస్ ఆక్యుపై చేసుకుంటుంది. అలైడ్ కంట్రీస్ వచ్చేసి బ్రిటిష్, ఫ్రాన్స్, యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్. ఈ నలుగురు ఈ జర్మనీని 4 విధాలుగా పంచుకుంటారు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసే 4 కలర్స్ మ్యాప్ యాక్చువల్లీ ఈరోజు జర్మనీది. ఓకే, సో జర్మనీ క్యాపిటల్ సిటీ వచ్చేసి బర్లిన్. సో జర్మనీని 4 భాగాలుగా విభజించుకుంటారు. అంటే జర్మనీని యుఎస్ఎస్ఆర్ కొంత భూభాగాన్ని కంట్రోల్ చేస్తుంది, బ్రిటిష్ వాళ్ళు ఇంకొంత భూభాగాన్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే ఫ్రాన్స్ అండ్ యుఎస్ఏ వాళ్ళు కూడా అలాగే కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఏ విధంగా అయితే జర్మనీని 4 భాగాలుగా డివైడ్ చేశారో అదేవిధంగా బర్లిన్, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జర్మనీని కూడా 4 భాగాలుగా విభజించారు. ఓకే, సో ఇప్పుడు జర్మనీ అనేది 4 పార్ట్స్ అయ్యింది, అండ్ బర్లిన్ అనేది కూడా 4 పార్ట్స్ అయింది, కానీ 4 కంట్రీస్గా అవ్వలేదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. డన్. సో ఈ బర్లిన్ వచ్చేసి యుఎస్ఎస్ఆర్ కంట్రోల్లో ఉన్న ల్యాండ్ మధ్యలో ఉంది బర్లిన్. ఓకే, ఆ ల్యాండ్ మధ్యలో బర్లిన్ సిటీ ఉంది కదా, ఆ సిటీని కూడా 4 భాగాలుగా విభజించుకున్నారు. రైట్ నౌ ఈ బర్లిన్కి ఈ మిగతా కంట్రీస్కి సంబంధించిన ఆఫీసర్స్ కానీ అక్కడ ఉన్న ప్రజల రెస్పాన్సిబిలిటీ కూడా వీళ్ళదే ఉంటుంది కదా. వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ ఏదైనా పంపించాలి అనుకుంటే వీళ్ళు యుఎస్ఎస్ఆర్ కంట్రోల్ చేసిన జర్మనీ ల్యాండ్ ద్వారా, ట్రైన్ ద్వారా పంపించేవాళ్ళు ప్రతిదీ. ఓకే, జర్మనీలో కొన్ని సంవత్సరాల తర్వాత జర్మనీలో రోజులు గడిచిపోతున్నాయి, ఎకనామిక్ కండిషన్స్ మాత్రం అసలు ఇంప్రూవ్ అవ్వట్లేదు. సో ఈ అలైడ్ కంట్రీస్ ఎస్పెషల్లీ బ్రిటిష్, ఫ్రాన్స్ అండ్ యుఎస్ఏ వీళ్ళు ముగ్గురు న్యూ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటారు. కానీ ఈ మాట యుఎస్ఎస్ఆర్కి నచ్చదు, ఎందుకంటే ఇది పోర్ట్స్ డ్యామ్ అగ్రిమెంట్ వయలేషన్, మేము దీనికి ఒప్పుకోము అని సోవియట్ యూనియన్ చెప్తుంది. అయినప్పటికీ కూడా యుఎస్ఏ వాళ్ళు ఇది వినకుండా, ఇక్కడ యుఎస్ఏ వాళ్ళు అంటే బ్రిటిష్, ఫ్రాన్స్, యుఎస్ఏ వీళ్ళు ముగ్గురు ఒక టీం. ఓకే, వీళ్ళందరూ సోవియట్ యూనియన్ మాట వినకుండా అక్కడ కరెన్సీని ఇంప్లిమెంట్ చేస్తారు. దీనికి బాగా కోపం వచ్చిన సోవియట్ యూనియన్ బర్లిన్కి రావాల్సిన మార్గాలన్నింటినీ మూసేస్తుంది, ఎందుకంటే బర్లిన్ చుట్టూ యుఎస్ఎస్ఆర్ కంట్రోల్ ల్యాండ్ కాబట్టి ఈ యుఎస్ఏకి సంబంధించిన వెహికల్స్ కానీ, బ్రిటిష్కి సంబంధించిన వెహికల్స్ కానీ, ఫ్రాన్స్కి సంబంధించిన వెహికల్స్ కానీ రాకుండా బ్లాక్ చేసింది. ఈ బ్లాకేజ్నే బర్లిన్ బ్లాకేడ్ అని అంటారు. అప్పుడు ఈ యుఎస్ఏ దగ్గర ఏమీ మిగలలేదు, మొత్తానికి బర్లిన్ని వదిలేసేయాలి, లేకపోతే అక్కడ ఆర్మీని పంపించాలి. ఒకవేళ ఆర్మీని పంపితే అక్కడ యుద్ధం జరిగింది. యుద్ధం ఈ టైంలో మంచిది కాదని బాగా ఆలోచించాక వాళ్ళు ఎయిర్ లిఫ్ట్ చేద్దాం అనుకుంటారు. అంటే కావాల్సిన నిత్యావసర వస్తువులన్నిటినీ ఏరోప్లేన్ ద్వారా బర్లిన్కి పంపించాలని వీళ్ళు ఆలోచిస్తారు. ఓకే, ఇప్పుడు ఏరోప్లేన్స్ని సోవియట్ యూనియన్ కాల్ చేసింది అనుకోండి, ఇట్ విల్ బీ అన్ యాక్ట్ ఆఫ్ వార్, అంటే యుద్ధానికి దారి తీస్తుంది. అండ్ ఈవెన్ సోవియట్ యూనియన్ కూడా యుద్ధానికి రెడీగా ఉంది. కాబట్టి వాళ్ళు ఏరోప్లేన్స్ని పేల్చేయరు అనే నమ్మకంతో చాలా ప్లేన్స్ని బర్లిన్లోకి కావాల్సిన వస్తువులన్నింటినీ ప్లేన్స్లో డైలీ పంపించేది. అరౌండ్ పర్ డే నియర్లీ 1300 ఏరోప్లేన్స్ అనేవి బర్లిన్లో ల్యాండ్ అయ్యాయి. ఇలా ఒక 1 year గడిచిపోయింది. పాపం సోవియట్ యూనియన్ చాలా పెద్ద తప్పు చేసింది ఇక్కడ. నిజానికి ఇక్కడ ఒక రకంగా యుఎస్ఏకి ప్రాఫిట్ అయింది, ఎందుకంటే అక్కడ చాలామంది ప్రజల్లో యూనిటీ అనేది ఏర్పడింది. చాలామంది
ఈ అలైడ్ కంట్రీస్ ఎస్పెషల్లీ యుఎస్ఏ గ్యాంగ్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈవెన్ యుఎస్ఎస్ఆర్ కూడా చాలా నష్టపోయింది, ఎందుకంటే రావాల్సిన రా మెటీరియల్ అనేది వెస్టర్న్ కంట్రీస్ నుండి రాకపోవడం వల్ల యుఎస్ఎస్ఆర్కి చాలా ఇండస్ట్రీస్ అనేవి కూడా ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. బట్ మొత్తానికి ఆఫ్టర్ 1 year ఈ బ్లాకేజ్ అనేది ఆగిపోయింది. ఓకే, ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఫిలిప్ జుసప్ అండ్ యకోవ్ మాలిక్, ఈ ఇద్దరు యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్కి సంబంధించిన డిప్లొమాట్స్, రిప్రజెంటేటివ్స్, ఈ కంట్రీస్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వచ్చి వీళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకొని ఈ బ్లాకేజ్ని తీసేస్తారు. బట్ ఇక్కడ నిజరికి పెద్దగా లాభం అయితే ఎవరికి చేకూర్చలేదు. కానీ 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయి. ముందుగా జర్మనీ 2 న్యూ కంట్రీస్గా ఫామ్ అయింది. ఒకటి వెస్ట్ జర్మనీ, ఇంకోటి ఈస్ట్ జర్మనీ. వెస్ట్ జర్మనీ వచ్చేసి బ్రిటిష్, ఫ్రాన్స్ అండ్ యుఎస్ఏ కంట్రోల్లో ఉన్న ఈ టెరిటరీస్ని వీళ్ళు ముగ్గురు కలిసి ఒక న్యూ నేషన్గా ఫామ్ చేశారు. అండ్ ఈస్టర్న్ ఏదైతే సోవియట్ యూనియన్ కంట్రోల్లో ఉందో అది ఈస్ట్ జర్మనీగా మారింది. ఇంకొన్ని రోజులు అయ్యాక జర్మనీని, వెస్ట్ జర్మనీ, ఈస్ట్ జర్మనీ వాళ్ళు అటు ఇటు మైగ్రేట్ అవ్వకుండా ఉండటానికి సోవియట్ యూనియన్ వాళ్ళు ఒక బెర్లిన్ వాల్, చాలా ఫేమస్, దాన్ని కడతారనమాట. అంటే వెస్ట్ జర్మనీ వాళ్ళు ఈస్ట్ జర్మనీకి రాలేరు అండ్ ఈస్ట్ జర్మనీ వాళ్ళు వెస్ట్ జర్మనీకి రాలేరు. ఇది సోవియట్ యూనియన్ డిసింటిగ్రేట్ అయ్యే ముందు ఈ బెర్లిన్ వాల్ అనేది కూడా కూలిపోయింది. ఎవరికైతే బెర్లిన్ వాల్ గురించి సపరేట్ వీడియో కావాలో వాళ్ళందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ద క్యూబన్ మిసైల్ క్రైసిస్, ద నెక్స్ట్ ఈవెంట్, ఇది 1962లో జరిగింది. ఫ్రెండ్స్, క్యూబా అనేది యుఎస్ఏకి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. సో స్ట్రాటజికల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ సోవియట్ యూనియన్ క్యూబాతో ఫ్రెండ్షిప్ చేయాలి. యాక్చువల్లీ క్యూబాని అప్పుడు ఫిడెల్ కాస్ట్రో అనే అతను పరిపాలించారు. ఓకే, అతన్ని డీథ్రోన్ చేయడానికి బే ఆఫ్ పిగ్స్ అనే ప్లేస్ని ఆక్యుపై చేసుకోవడానికి యుఎస్ఏ వాళ్ళు వెళ్తారు. బట్ యాక్చువల్లీ అది ఫెయిల్ అవుతుంది. అప్పుడు సోవియట్ యూనియన్ని హెల్ప్ అడుగుతాడు ఫిడెల్ కాస్ట్రో. అప్పటి నుండి సోవియట్ యూనియన్ అండ్ క్యూబా అనేది ఇంకా క్లోజ్గా అవుతుంది, ఎకనామికల్ ఎయిడ్ అనేది పెంచుతుంది. అండ్ నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, కోల్డ్ వార్ ఈజ్ నాట్ అబౌట్ వెపన్, ఇట్ ఈస్ అబౌట్ ఎకనామిక్ ఎయిడ్, డిప్లొమసీ అని, రైట్? సో ఇప్పుడు ఇంకా హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ఫిడెల్ కాస్ట్రో అడుగుతాడు, నాకు హెల్ప్ కావాలి మిలిటరీ పరంగా. అంటే సోవియట్ యూనియన్ ఆ టైంలో యుఎస్ఏ మీదకి న్యూక్లియర్ మిసైల్ లాంచర్స్ని యుఎస్ఏ సైడ్ మీద పెడుతుంది. ఆల్మోస్ట్ వరల్డ్ మొత్తం షాక్కి గురవుతుంది, ఎందుకంటే ఇట్ మైట్ లీడ్ వరల్డ్ వార్ 3, దిస్ టైమ్ డైరెక్ట్లీ ఏ న్యూక్లియర్ వార్. ఖచ్చితంగా వరల్డ్ మొత్తం చాలా టెన్షన్తో ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఈ క్యూబన్ మిసైల్ క్రైసిస్ జరిగేటప్పుడు మన ఇండియాలో, మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరుగుతుంది. అది ఏంటి? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఐఎమ్ షూర్ చాలా తక్కువ మంది మాత్రమే ఆన్సర్ చేయగలరు. సో మొత్తానికి డిప్లొమసీ వల్ల ఈ క్యూబన్ మిసైల్ క్రైసిస్ అనేవి ఆగిపోయాయి. ఆ మిసైల్స్ని విత్డ్రా చేసుకున్నారు. సో ఓవరాల్గా బెర్లిన్ బ్లాకేడ్ అండ్ ద క్యూబన్ మిసైల్ క్రైసిస్ అనేవి కోల్డ్ వార్ యొక్క ఇంటెన్సిటీని పెంచడానికి హెల్ప్ అయ్యాయి. నౌ నెక్స్ట్ వచ్చేసి స్పేస్ రేస్. ఈ కోల్డ్ వార్ టైంలో స్పేస్ రేస్ అనేది ఒక మస్ట్, చాలా ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్. ఎందుకు అంటే ఒకప్పుడు మానవుడికి అసలు స్పేస్లో ఏముంది అనేది ఏంటో కూడా చాలా ఒక పెద్ద $1 million ప్రశ్న. అలాంటిది స్పుట్నిక్ 1 అనే రాకెట్తో మొత్తానికి ఒక ఆర్టిఫిషియల్ శాటిలైట్ని సోవియట్ యూనియన్ వాళ్ళు లాంచ్ చేశారు. దిస్ ఈస్ ద ఫస్ట్ మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ టు బి ప్లేస్డ్ ఇన్ టు ద ఎర్త్స్ ఆర్బిట్. ఓకే, వీళ్ళు 1957లో లాంచ్ చేశారు. విత్ ఇన్ 1 yearలో యుఎస్ఏ వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ శాటిలైట్, దాని పేరు ఎక్స్ప్లోరర్ 1 అనే దాన్ని లాంచ్ చేశారు. మొత్తానికి స్పేస్ రేస్లో విన్నర్ ఎవరు అని డిస్కస్ చేస్తే అది ఖచ్చితంగా యుఎస్ఏ అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బికాస్ యుఎస్ఏ సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఆన్ మూన్ in 1969. Neil Armstrong is the first man to keep his foot on the surface of the moon. సో చాలామంది దీన్ని ఫేక్ ల్యాండింగ్ కూడా అంటారు. ఇట్స్ నాట్ అవర్. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్సీ వార్స్. ప్రాక్సీ వార్స్ అంటే ఇక్కడ ఒరిజినల్గా యుఎస్ఏ ఆర్ యుఎస్ఎస్ఆర్ ఫైట్ చేసుకోరు, కానీ 2 కంట్రీస్ యుద్ధాలు చేసుకునేటప్పుడు, 2 గ్రూప్స్ యుద్ధాలు చేసుకునేటప్పుడు ఏదో ఒక గ్రూప్కి ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు. ముందుగా మనం కొన్ని నోటబుల్ ప్రాక్సీ వార్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా కొరియన్ వార్. ఓకే, కొరియన్ వార్ అనేది 1950 to 1953 వరకు జరిగింది. ఓకే, నార్త్ కొరియాకి సోవియట్ యూనియన్ వాళ్ళు అండ్ కమ్యూనిస్ట్ నేషన్స్ సపోర్ట్ చేశాయి. సౌత్ కొరియాకి ఈ యుఎస్ఏ అండ్ క్యాపిటలిస్టిక్ కంట్రీస్ సపోర్ట్ చేశాయి.
సో దీనివల్ల ఈ ప్రాక్సీ వార్ అనేది జరిగింది ఇక్కడ. నెక్స్ట్ వియత్నాం వార్. నార్త్ వియత్నాం జరిగేటప్పుడు అక్కడ ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉండేది. ఆ కమ్యూనిస్ట్ గవర్నమెంట్కి కమ్యూనిస్ట్ నేషన్స్ సపోర్ట్ చేశాయి అండ్ సౌత్ వియత్నాంకి క్యాపిటలిస్టిక్ కంట్రీస్ సపోర్ట్ చేసేవి. సో వియత్నాం వార్ అనేది యుఎస్ఏ హిస్టరీలో ఒక పెద్ద డిజాస్టర్ అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న పనిని కంప్లీట్గా చేయలేకుండానే 1975లో ఆ వార్ నుండి లెఫ్ట్ అయిపోతారు. ఇప్పుడు ఆఫ్ఘన్ వార్ అనేది ఆఫ్ఘనిస్తాన్ని సోవియట్ యూనియన్ వాళ్ళు ఇన్వేట్ చేస్తారు. ఏ విధంగా అంటే అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయడం కోసం అక్కడున్న లోకల్ ఇన్సర్జెంట్స్ ముజాహిద్దీన్స్కి వ్యతిరేకంగా ఫైట్ చేయడం కోసం సోవియట్ యూనియన్ తన ఆర్మీని పంపుతుంది. అదే టైంలో యుఎస్ఏ ఈ ముజాహిద్దీన్స్ని బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ ముజాహిద్దీన్సే ఇన్ కోర్స్ ఆఫ్ టైంలో మోడర్న్ టెర్రరిస్టులుగా చాలా వరకు మారుతారు. అందుకే చాలా వరకు ఈ టెర్రరిజం పెరగడానికి యుఎస్ఏ కారణం అని చాలామంది అంటారు, ఎస్పెషల్లీ ద లెఫ్టిస్ట్ పీపుల్. ఈ ఆఫ్ఘన్ వార్ అనేది సోవియట్ యూనియన్కి డిజాస్టర్. ఏ విధంగా అయితే వియత్నాం వారో అదే విధంగా సోవియట్ యూనియన్కి ఆఫ్ఘన్ వార్ అలాంటిది. వాళ్ళు 1989లో ఆ ఆఫ్ఘన్ వార్ని వదిలేసి వచ్చేస్తారు. సో దీస్ ఆర్ ప్రాక్సీ వార్స్, సమ్ ఆఫ్ ది నోటబుల్ ప్రాక్సీ వార్స్ విచ్ ఇంటెన్సిఫైడ్ ద కోల్డ్ వార్. ఎండ్ ఆఫ్ ద కోల్డ్ వార్. అసలు కోల్డ్ వార్ ఏ విధంగా ఎండ్ అయ్యింది ఫ్రెండ్స్? 1991లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయ్యింది. అంటే యుఎస్ఎస్ఆర్ అనేది డిసింటిగ్రేట్ అయ్యింది. యుఎస్ఎస్ఆర్ విడిపోయి 15 చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది. అదొక పెద్ద ఈవెంట్ వరల్డ్ హిస్టరీలోనే. సో ఇద్దరు పవర్ఫుల్ పీపుల్లో ఉన్నప్పుడు ఒక పర్సన్ వీక్ అయిపోయినప్పుడు ఇండైరెక్ట్గా మిగిలిన పవర్ఫుల్ పర్సన్ విన్ అయినట్టు కదా. సో అదేవిధంగా ఇప్పుడు యుఎస్ఏ విన్ అయింది ఇది వీక్ అవ్వడం వల్ల. సోవియట్ యూనియన్ విడిపోవడానికి కొన్ని మేజర్ రీజన్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మిలిటరీ రీజన్స్. మిలిటరీ కోసం, ఈ వెపన్స్ కోసం, స్పేస్ రేస్ కోసం సోవియట్ యూనియన్ దగ్గర ఉన్న రిసోర్సెస్ మొత్తం దీని మీద ఖర్చు పెట్టే లోపల ఎకానమీ అనేది చాలా పడిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పాలసీస్ ఆఫ్ మిఖాయిల్ గోర్బచేవ్ అనే అతను సోవియట్ యూనియన్కి లాస్ట్ హెడ్. ఓకే, సో ఇతను ఈ పడిపోయిన సోవియట్ యూనియన్ ఎకానమీని స్ట్రాంగ్గా చేయడం కోసం గ్లాస్నాస్ట్ అండ్ పెరిస్ట్రాయికా అనేది 2 పాలసీస్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. గ్లాస్నాస్ట్ అనేది వచ్చేసి ఓపెన్నెస్, సింపుల్గా చెప్పాలి అంటే ఐరన్ కర్టెన్ని రిమూవ్ చేసేసాడు. అండ్ పెరిస్ట్రాయికా వచ్చేసి వీళ్ళ యొక్క ఎకానమీని రీస్ట్రక్చరింగ్ అనేది చేశాడు. అంటే కొంచెం క్యాపిటలిస్టిక్ మోడల్స్లో దీన్ని కన్వర్ట్ చేశాడు. ఓకే, అంతేకాకుండా ఇంతకుముందు మొత్తం సెంట్రలైజ్డ్గా ఉండేది గవర్నమెంట్ డిసిషన్ కానీ ప్రతిదీ. కానీ ఈ రిఫార్మ్స్ ద్వారా వేరియస్ మినిస్ట్రీస్కి పవర్ ఇచ్చారు అండ్ చాలా లిబరల్ రిఫార్మ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల కమ్యూనిజానికి ఇదొక కొత్త రినైజెన్స్ అని అనుకున్నారు చాలామంది. కానీ ఇట్ ఓపెన్ ఫ్లడ్ గేట్స్ టు క్రిటిసిజం టు ద ఎంటైర్ సోవియట్ యూనియన్. అంటే సోవియట్ యూనియన్ చేసిన అక్రమాలన్నీ బయటపడడానికి ఇదొక మీడియంలా హెల్ప్ అయింది. మీడియా, ప్రజలు అందరూ గవర్నమెంట్ యొక్క కంట్రోల్లో నుండి వెళ్ళిపోయారు. ప్రో డెమోక్రసీ కోసం చాలామంది ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ ఎకానమీ కానీ, ఈ పావర్టీ, ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ చూసి ప్రజలందరూ బాగా విసిగిపోయి ప్రజలందరూ వెస్టర్న్ ఐడియాలజీకి, వాళ్ళ యొక్క వే ఆఫ్ లైఫ్కి అట్రాక్ట్ అయ్యారు. సో ఆ విధంగా మొత్తానికి యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయింది. సో ఈ కోల్డ్ వార్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి వరల్డ్ మీద చూపించాయో చూద్దాం. ముందుగా పొలిటికల్గా, డిప్లొమాటికల్గా, ఎకనామికల్గా, సోషల్ పరంగా అండ్ ఇంకా చాలా ఫీల్డ్స్లో ఇది చాలా చేంజెస్ తీసుకొచ్చింది. వరల్డ్ని 2 రైవల్ గ్రూప్స్గా డివైడ్ చేసింది. ఒకటి కమ్యూనిస్ట్ సపోర్టింగ్ కంట్రీస్గా మరియు క్యాపిటలిస్టిక్ సపోర్టింగ్ నేషన్గా. అండ్ ఇది మిలిటరీ పాలసీ యొక్క అండ్ ఈ కోల్డ్ వార్ అనేది ప్రపంచంలో ఉన్న చాలా కంట్రీస్ యొక్క మిలిటరీ పాలసీస్ మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. ఎందుకు అంటే ఇట్ ఫోర్స్డ్ మెనీ కంట్రీస్ టు డెవలప్ దేర్ ఓన్ న్యూక్లియర్ వెపన్స్. అండ్ వాళ్ళ యొక్క బడ్జెట్లో డిఫెన్స్ సెక్టార్కి ఎక్కువ మొత్తంలో మనీ అలోకేట్ అయ్యేలా ఈ కోల్డ్ వార్ అనేది ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసింది. అండ్ చాలా హ్యూమన్ వాల్యూస్ అండ్ హ్యూమన్ రైట్స్ అనేవి చాలా వయలేట్ అయిపోయాయి. అండ్ చాలా దేశాలన్నీ, చాలా చిన్న చిన్న దేశాలన్నీ పెద్ద పెద్ద దేశాలకి ఒక రకంగా సరెండర్ అయిపోయాయి.
అంతేకాకుండా ఇట్ గేవ్ బర్త్ టు ద నాన్ అలైన్మెంట్ మూమెంట్. డన్. సో ఇంతే కాకుండా చాలా సీక్రెట్ ఆర్గనైజేషన్స్ అనేవి డెవలప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ప్రతి సీక్రెట్ ఆర్గనైజేషన్ యొక్క పని ఏంటి అంటే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ని గ్యాదర్ చేసుకొని ఆ కంట్రీకి చేరతీయడం. సిఐఏ, కేజీబీ ఇలాంటివి చాలా ఉన్నాయి, రైట్? సో దీని ఫుల్ ఫామ్ ఏమైనా తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో రాసేయండి. ఈ సిఐఏ అండ్ కేజీబీ అనేది వీళ్ళ యొక్క సీక్రెట్ ఏజెన్సీస్. లైక్ మనకి రా ఎలాగో, పాకిస్తాన్ వాళ్ళకి ఐఎస్ఏ ఎలాగో అలాగా. ఈ 2 ఏజెన్సీస్ అనేవి కోల్డ్ వార్ యొక్క ఇంటెన్సిటీని ఇంకా చాలా పెంచింది. డన్. సో ఫ్రెండ్స్, మొత్తానికి టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్రోనాలజీని అర్థం చేసుకుందాం. ముందుగా ట్రూమన్స్ డాక్ట్రైన్, తర్వాత మార్షల్ ప్లాన్, దాని తర్వాత బెర్లిన్ బ్లాకేడ్, దాని తర్వాత నాటో ఫార్మేషన్, కొరియన్ వార్, వార్సా ప్యాక్ట్, స్పుట్నిక్ 1 లాంచ్, ఎక్స్ప్లోరర్ 1 లాంచ్, క్యూబన్ మిసైల్ క్రైసిస్, యుఎస్ఏ లెఫ్ట్ వియట్నాం వార్, యుఎస్ఎస్ఆర్ లెఫ్ట్ ఆఫ్ఘన్ వార్, కొలాప్స్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. సో నేను మేజర్గా మనం డిస్కస్ చేస్తున్న కొన్ని మేజర్ టాపిక్స్ యొక్క క్రోనాలజీ మాత్రమే నేను సెట్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ ఇది అర్థమవుతుంది. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటి అంటే, మొత్తానికి బైపోలార్ వరల్డ్ కాస్త యూనిపోలార్ అయింది. ఆ యూనిపోలార్ వరల్డ్ అనేది కూడా ఎక్కువ కాలం స్టేబుల్గా ఉండలేకపోయింది. ఎందుకంటే యుఎస్ఏకి చాలా కంట్రీస్ యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల చాలా సైబర్ థ్రెట్స్, చాలా రిలీజియస్ ఫండమెంటలిజం ఇలాంటివి చాలా పెరగడం వల్ల, అంతేకాకుండా జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, చైనా లాంటి దేశాలు ఎకనామికల్గా ఫాస్ట్గా గ్రో అవ్వడం వల్ల ఇప్పుడు యూనిపవర్ కాస్త వరల్డ్ మొత్తం మల్టీపోలార్ అయిపోయింది. సో మొత్తానికి దిస్ ఇస్ కోల్డ్ వార్. మీకు నచ్చినట్టయితే ఒక లైక్, కామెంట్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి.